ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితులు, ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది? కూటమిలో ఉన్న కొన్ని ఇబ్బందులు సెట్ అయ్యాయా, ఇంకా అవే అలాగే కొనసాగుతాయి? ఖచ్చితంగా సెట్ అయ్యాయి. 2019 ఎన్నికలు తీసుకుంటే హడావిడిగా సడన్గా వచ్చేసాయి అన్నటువంటి వాతావరణం ఉండింది. ఇప్పుడు చూసుకుంటే చాలా ఎక్కువగా గ్యాప్ ఉండింది అనిపించింది. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అనౌన్స్ అయిందో 4th ఫేజ్ అని అంటే ఇంత టైమా, తొందరగా అయితే బాగుండేమో అని చాలా మందిలో ఉన్నప్పటికీ కూడా మీరన్నట్టు ఏమంటే కూటమిలో కొన్ని మనస్పార్థాలు కానీ, ఎక్కడెక్కడ సీట్స్ షేరింగ్లో కానీ వచ్చినటువంటి క్యాడర్లో వచ్చినటువంటి చిన్న ఇబ్బందులు, టైం మాకు ఎక్కువ ఉండింది కాబట్టి అవన్నీ కూడా సద్దుమణుగు కావడానికి మాకు మంచి అవకాశం దక్కింది. మరొక సైడ్ నుంచి పబ్లిక్లో కూడా ఏదైతే ఆ భయం పోయి, ఎందుకనంటే 5 సంవత్సరాల్లో చాలామంది అనుకోవచ్చు వైసీపీకి ఎంత సపోర్ట్ ఉందో ఏంటరా అని. సగం భయమే, మాట్లాడకుండా ఉండి భయం వల్లే అది సపోర్ట్ అనుకున్నారు చాలామంది. ఎప్పుడైతే కోడ్ వచ్చిందో అప్పుడు ప్రజలు కూడా బయటికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఏంటి వాళ్ళ ఇష్యూస్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాక ఈ టైం వల్ల ఖచ్చితంగా రోజుకి ఇంప్రూవ్ అయింది. ప్రస్తుతం అయితే కూటమి వల్ల అంటే మా మధ్యలో మాకు మాత్రం ఎటువంటి ఇష్యూస్ కూడా లేవనేది బలంగా నేను చెప్తాను. కానీ అధికార పార్టీ ఒకటి బలంగా వస్తుంది, ఆర్థిక బలం ఉంది, ధన బలం ఉంది, పోలీస్ సెక్యూరిటీ, అన్ని అంశాలు కూడా ఉన్నాయి. కానీ మీ ప్రయత్నాలు కొంతవరకు వర్కౌట్ అయినా కూడా ఈసీ రూపంలో, కానీ నిజంగా గ్రౌండ్లో ఎన్నికలు పోయే టయానికి అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? వాళ్ళని తట్టుకునే పరిస్థితి ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మీరు ధనబలం చూసుకోండి. ఎప్పుడు కూడా ఒక క్యాండిడేట్ గెలాలని అంటే కేవలం డబ్బు ఖర్చు పెడితే అంటే మనం మామూలు కూడా చెప్పుకుంటాం కదా, అంబానీలు గెలిచవచ్చు, అదానీలు గెలిచవచ్చు, వాళ్ళు ఎందుకు రాజకీయం చేయకూడదు? డబ్బు ఉండాలి, కానీ డబ్బుతో పాటు ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజలకి నచ్చిన క్యాండిడేట్ అయి ఉండాలి, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆయన కమ్యూనికేట్ చేసుకునే విధంగా ఉండాలి. సో డబ్బు వాళ్ళకి బలమైన అడ్వాంటేజ్ ఈరోజు ఉంది. ఎందుకంటే అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఇసుక మీద, లిక్కర్ మీద, మైన్స్ మీద ఇలా ఇష్టానుసారంగా లెక్కలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు విషయాలు. కానీ డబ్బుతో పాటు ఈరోజు ప్రజలు మరి ఇంకెన్నెన్నో చూస్తున్నారు. 5 సంవత్సరాలు ఎలా నష్టపోయారనేది ఒక పేదవాడి దగ్గర నుంచి ఒక ఉన్నతమైన వ్యాపారస్తుడి వరకు కూడా అందరూ కూడా ఈరోజు చితికిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మేము సరైన మెసేజ్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం, వాళ్ళతో అటాచ్ అవ్వగలుగుతున్నాం ఓటర్తో. సో ధనబలం ఎంత ఉన్నా సరే దాని ప్రభావం నాకు తెలిసి ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా ఓటు మాత్రం మాకే వేస్తారన్న నమ్మకం ఉంది. పోలీస్ బలం కూడా మీరు చూసుకుంటే అది ఇప్పటి వరకు ఒక తీరు. ఈరోజు మీరు చూశారు పోలీసుల మీద ఈసీఐ కూడా ఏ రకమైనటువంటి చర్యలు, ఎక్కడైనా తప్పులు జరిగితే ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో గతంలో కూడా అదే ప్రభావం ఉండింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈసీలో కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మాకు నెగిటివ్ అయింది. ఆ రోజుల్లో ప్రభుత్వంలో మేముండి అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుందని మేము నమ్ముతాం. అంటే శ్రీకాకుళం పార్లమెంట్, ప్రధానంగా మీ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి అభ్యర్థుల ఎంపికలో కొంత ఇబ్బందులు జరిగాయి. సామాజిక వర్గం కావచ్చు, కళింగ లేకపోతే వెలమ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. దానివల్ల ఒక 2-3 నియోజకవర్గాలు ఎఫెక్ట్ పడుతుంది అనేది వస్తున్న వార్తల్లో నిజమేనా? దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం రామ్మోహన్ నాయుడు చేయగలిగారు? అది కరెక్ట్ కాదు. అంటే ఈ కమ్యూనిటీ మధ్యలో వచ్చింది అనేది కరెక్ట్ కాదు. శ్రీకాకుళంలో క్యాండిడేట్ మార్చాం. వెలమ క్యాండిడేట్ ముందుండేవారు, వెలమ క్యాండిడేట్ వచ్చింది. పాతపట్నంలో క్యాండిడేట్ మార్చాం. అక్కడ కాపు క్యాండిడేట్ ఉండేవారు, కాపు క్యాండిడేట్కే ఇచ్చాం. అంటే అక్కడ ఏంటంటే గతంలో 4-5 సంవత్సరాల నుంచి మేమే ఇన్ఛార్జ్గా ఉండి పనిచేస్తున్నాం కదా, మాకు అర్ధాంతరంగా ఈ టైంలో ఇది చేస్తే అనేది కొంచెం వాళ్ళ వరకు కూడా చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణం మేమేదో కన్విన్స్ చేసామని కాదు, చంద్రబాబు నాయుడు గారే ఆ డ్యూటీ తీసుకున్నారు. ఆయన పార్టీ ఇదంతా కూడా కదా, ఆయన కూడా లీడర్గా, మాకు అధ్యక్షుడిగా ఆయన కూడా బాధ్యత ఉంది. మేము అందుకే మెచ్చుకుంటున్నాం. ఆయన కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈచ్ కాన్స్టిట్యున్సీలో చిన్న ఇష్యూస్ ప్రాబ్లం మా వరకు వదిలేవచ్చు, మీరు సెర్చ్ చేయండి, ఈ జిల్లాలో ఉన్నారు కదా మీరు అని. కానీ ఆయన కూడా వాళ్ళతో మాట్లాడి ఒక నాయకుడిగా ఆయన ఇవ్వాల్సినటువంటి హామీలు అవన్నీ కూడా ఇచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది త్యాగాలు చేశారు. నేను కూడా 5 సంవత్సరాల్లో చాలా త్యాగాలు చేశాను. దాన్ని అర్థం చేసుకొని పార్టీ నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి మీరు కూడా ఉండండి, భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుంది, దానికి అనుగుణంగా మీకు ఎలా న్యాయం చేయాలన్నా నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను, ముందుంటున్నానని ఆయన చెప్పడం, వీళ్ళు కూడా దానికి అనుగుణంగా అర్థం చేసుకొని ఈరోజు పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళు కూడా మంచి మనసుతో ఈరోజు ముందుకు వచ్చారు. కాబట్టి మాకు అటువంటి ఇష్యూస్ ఇమీడియట్గా అంటే జరిగినప్పుడైతే కొంతవరకు మీరన్న వార్త చాలా ప్రెవలెంట్గా జరిగింది, కానీ ఇప్పుడు వరకు అయితే అది లేదు.
ఆ క్యాండిడేట్సే సపోర్ట్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే కొత్త అభ్యర్థులు ఉన్నారో వారికి సపోర్ట్ చేసుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి అది కూడా వైసీపీ వాళ్ళు చాలా గేమ్ ప్లే చేయాలని చూశారు. అక్కడ ఏదో చిన్న కన్ను వచ్చింది, అది ఇరిపేద్దాం అన్నట్టుగా, పెద్ద గోడ కూల్చేద్దాం అన్నట్టుగా ఆ అవకాశం మేము ఇవ్వలేదు వాళ్ళకి. సో ఆ ఛాన్స్ ఇక కుదరదు, అయిపోయింది అంటారు. అయిపోయింది, ఖచ్చితంగా అయిపోయింది, సాలిడిఫై అయిపోయింది. మళ్ళీ అందరూ కూడా పార్టీకే పనిచేస్తున్నారు, అందరూ అర్థం చేసుకున్నారు ఏంటనేది. సో సింగిల్ లైన్లో ముందుకు నడుస్తున్నాం అందరం కూడా. అంటే 2019లో కొంచెం తక్కువ మెజార్టీతో బయటపడిన మీరు ఈ ఆ ల్యాప్సెస్ని అర్థం చేసుకున్నారా? ఎందుకు మనం అంత తక్కువ మెజార్టీ, అంటే మీ ఫాదర్కున్న లెగసీ కావచ్చు, తర్వాత మీరు, కానీ ఈ టైంలో ఈ ఇయర్లో మీ 5 years పార్లమెంట్ సెక్షన్స్లో వాయిస్ మీరు అద్భుతంగా మీ వాణిని పార్లమెంట్లో వినిపించారు. కానీ శ్రీకాకుళం పార్లమెంట్కి సంబంధించిన వ్యవహారంలో ఓన్లీ రైల్వే స్టేషన్లో కూలర్స్ అనో లేకపోతే సిట్టింగ్స్ టేబుల్స్ అనో వీటికే పరిమితమయ్యారు, కానీ ఒక స్టాండర్డ్ కల్చర్కి పోలేకపోయారు, ఒక ప్రాజెక్ట్ చేయలేకపోయారు అని వస్తున్న విమర్శని దానికి మీరేం చెప్తారు? ఎస్, అది తిప్పికొడతాను, గట్టిగా తిప్పికొడతాను. కూలర్స్ అని, బెంచెస్ అని మాకు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కొంతమంది చేశారు. కానీ మీరు రికార్డ్ చూడండి, నేను అందుకనే ప్యాంప్లెట్స్ కూడా నేను ప్రింట్ చేసుకున్నాను. నేనేం చేయాలి, నేను సాధారణంగా నా తాలూకు వ్యక్తిత్వం ఏంటంటే చేసుకున్నది నేను గట్టిగా చెప్పుకోను. పబ్లిసిటీ నాకు ఒకసారి ఒక పని అయిందనంటే నెక్స్ట్ పని దేని చేస్తామని దాని మీద మూవ్ అయిపోతాను. కానీ రాజకీయాల్లో కొంత పబ్లిసిటీ అలవాటు చేసుకోవాలి ఈరోజు నాకు తెలిసింది. అందుకనే నేను చేసినటువంటి పనులు కూడా ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. రైల్వేస్కి సంబంధించి కొత్త ట్రైన్స్ మేము వేసాం. ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రైన్ శబరిమలకి ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేసుకున్నాం. విశాఖపట్నం నుంచి వారణాసికి వెళ్ళాల్సిన ట్రైన్ నేనే ప్రత్యేకంగా 8 years నుంచి ఉత్తరాంధ్ర వాసిగా నేను పోరాటం చేశాను. అది కూడా ఆ కళను నిజం చేసుకున్నాం. ఇవన్నీ నేను ఊరికే చెప్తున్నట్టు మాట్లాడలేదు, ఇదేం రికార్డ్స్ ఉన్నాయి. నేను పార్లమెంట్లో మాట్లాడినవి ఉన్నాయి, మినిస్టర్ గారిని కలిసినవి ఉన్నాయి, డిఆర్ఎంస్కి వెళ్ళి మాట్లాడినవి ఉన్నాయి. అలాగే మా తాలూకా స్టేషన్స్ అన్నీ కూడా మనకి అక్కడ చిన్నగాని స్టేషన్ అభివృద్ధి అని అంటే స్టేషన్ అభివృద్ధి అని అనిపించవచ్చు, కానీ బ్రిటిష్ కాలంలో కట్టిన స్టేషన్స్ అవన్నీ కూడా. దానికి కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ప్లాట్ఫామ్ హైట్స్ పెంచడం, అక్కడ షెల్టర్స్ ఇవ్వడం, ఇదే కదా మెయిన్ కావాల్సింది ఒక రైల్వే ప్రయాణికుడికి. ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కావాలి. అవన్నీ నేను గర్వంగా చెప్తున్నాను, డెవలప్ చేశాను. నేను నాకున్నటువంటి 20 పైగా స్టేషన్స్ ఉన్నాయి, అన్నీ డెవలప్ చేశాను. స్టాప్స్ కేటాయించాం. పలాస వరకు వెళ్ళిన ట్రైన్ ఇచ్చాపురం నుంచి ఇప్పటి నుంచి 15 years నుంచి వాళ్ళ కళ అది ఎక్స్టెండ్ చేయాలని, అది నేను సాధించాను, చేశాను. ఇది రైల్వేస్ వరకు. హైవేస్ వరకు చూసుకుంటే 6 laning నేను నర్సంపేట వరకు తీసుకొని వచ్చాను. అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు ఆగ్మెంటేషన్ తీసుకొని వచ్చి ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ 800 crore rupees ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా నర్సన్నపేట నుంచి పాతపట్నం NH కన్వర్షన్ చేశాం. ఇవన్నీ కూడా చెప్పుకోవడం నేను గతంలో చేసుకోలేక ఇవన్నీ ఒక అవకాశం వైసీపీ తీసుకొని అది చేశారు ఇది చేశారు. కానీ నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఎంపీ నిధులు మీరు చూసుకోండి, రాష్ట్రంలో నెంబర్ 1 నేను ఉన్నాను. ప్రతిదీ ఒక్క పైసా అవినీతి లేకుండా అన్ని యాసెట్ క్రియేషన్ కోసం ప్రతిదీ రికార్డుతో సహా చూపించే స్థాయిలో నేను ఎంపీ ల్యాడ్స్ కూడా చేశాను. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. అలానే మన శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలకు వెళ్ళి చాలామంది విదేశాల్లో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. చాలా సందర్భాల్లో మేము ఈ కంట్రీలో చిక్కుకున్నామని నాకు ఒక వాట్సాప్ వీడియో మెసేజ్ పెట్టి రామ్మోహన్ నాయుడు గారు మీరు ఆదుకోండి అని, అంత నమ్మకంగా నా పేరు తీసుకొని మరి వాట్సాప్ పంపిస్తున్నారని అంటే ఎంత బలంగా వాళ్ళు నన్ను నమ్ముతున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. సో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తిరిగి ఇంటికి తీసుకొని రావడం, అలాగే ఎవరైనా కొన్ని సందర్భాల్లో చనిపోతే ఆ డెడ్ బాడీస్ని కూడా తిరిగి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఇన్సిడెంట్స్గా నేను చాలా వరకు కూడా వాళ్ళందరికీ కూడా సహకారం అందించడం జరిగింది. కోవిడ్ టైంలో సుమారు 2 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఇచ్చాం. కాన్సన్ట్రేటర్స్ కానీ, ఐసీయూ బెడ్స్ కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. అయితే నేను ఏది కార్యక్రమం ఇవో నేను ఇది చేశాను ఇది అన్ని ప్రమోట్ చేసుకునే యాటిట్యూడ్ నాకు ముందు. ఎందుకు ఆ ప్రమోషన్లో ఎందుకు వెనకబడ్డాడు? ఎందుకు మీరు ఆ ప్రమోషన్ని చేయలేకపోయారు? నా స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో పని చేయడమే ముఖ్యం అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు కూడా ప్రమోషన్ చేసుకోవాలి, డప్పు కొట్టుకోవాలన్నది నాకు ఎప్పుడు కూడా ఆ నైజం నాకు ఎప్పుడు కూడా లేదు. కానీ ఇప్పుడు అవసరం కదా, అది ఖచ్చితంగా అవసరం. రాజకీయాలలో మనకి ఎప్పుడు కూడా సినిమాలు చెప్పినట్టు మనం మంచిగా ఉన్నాం కదండి, కారు నడిచిపోదు కదండి, పెట్రోల్ వేయాలి, దానికి ఇది చేయాలి. అలాగే రాజకీయ నాయకులుగా మనం ఎప్పటికప్పుడు మనం ఎదుగుతూ ఉండాలని అంటే చేసిన పని మీద కూడా ఖచ్చితంగా ప్రచారం చేసుకోవాలి. అన్ని పుట్టుకతో వచ్చే కదా కొన్ని నేర్చుకోవాలి. ఈ 10 సంవత్సరాల్లో నేర్చుకునేది ఏంటంటే పబ్లిసిటీ ఎలా చేయాలి. కానీ నేను చెప్తున్నాను, దీంట్లో నాకు పెద్ద ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రచారం చేద్దామన్న అటెంప్ట్ చేశారు. నేను నీట్ సెంటర్ తెచ్చానండి ఇక్కడికి. మన హెచ్ఆర్డి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా పిల్లలు వైజాగ్ వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు, మా దగ్గరే సెంటర్ ఉండాలంటే ఇమీడియట్గా దాన్ని కేటాయించి లక్షల మంది ఇక్కడే రాసుకునే అవకాశం కల్పించాం. ఇవన్నీ కూడా నేను చేశాను. అండ్ నేను చేసినవన్నీ కూడా ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి తెలుసు. సో ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు రామ్మోహన్ రెడ్డికి ఎందుకు ఎంత పాజిటివ్గా ప్రజలు ఇది చేస్తారని. కేవలం నేను ఏదో మాట్లాడతాను నవ్వుతాననే కాదు, ఈ పనులన్నీ చేశానని కూడా చాలామందికి తెలుసు.
వాళ్ళు కూడా కోరుకునేది అంటే ఇంకా గట్టి ప్రచారం చేయాలి. అంటే నా వరకు రామ్మోహన్ తెలుసు, నాయుడుకి మిగతా ఫోన్ వాళ్ళకు కూడా చేస్తే ఒక తెలియాలి. సమస్య వస్తే సమస్యకు పరిష్కారం వెంటనే దొరికితే ఒక నమ్మకం ఈ సిక్కోలు ప్రజల్లో అయితే ఉంది. ఆ నమ్మకంలో ఎక్కడో కొంత ల్యాప్సెస్ జరుగుతోంది. గతంలో మీ ఫాదర్కు ఉన్న చరిష్మాలో మీరు కొంత స్లో అవుతున్నారు అని ఒక వస్తున్న వార్త. అంటే ట్రెడిషనల్ పాలిటిక్స్లో ఎర్రన్నాయుడు గారిని బీట్ చేసే వ్యక్తి ఎవరు కూడా ఉండరు. అది మీరు స్టేట్లో చూడండి, కంట్రీలో కూడా చూడండి. ఎక్కడ కూడా మీకు ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కంటిన్యూ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరికి, ఆయన జెమ్ ఆఫ్ పర్సన్. ఇంకా అది పాలిటిక్స్లో మీరు గ్రేడ్స్ చూసుకుంటే ఆయన A+ గ్రేడ్, ఇంకా దానికి మించి గ్రేడ్ కాదు. నేను పెరిగిన వాతావరణం వేరు, నేను ఇది చేసుకుని వేరు. ప్లస్ నాకు ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అప్పుడు నాన్నగారు చనిపోయారు. 24th ఇయర్ వరకు కూడా పాలిటిక్స్కి దూరంగా ఉన్న వ్యక్తిని నేను. నా బాడీలో ఉన్న సెల్స్ కానీ నా మైండ్ కానీ అన్నీ కూడా పాలిటిక్స్కి దూరంగా ఉండి అసలు అలవాటు చేసుకోకుండా సిస్టమ్ని తెలియకుండానే దూరంగా బ్రతికినట్టు. అంటే నాకు 24 ఇయర్స్ అప్పుడు ఇంకా అప్పుడు పుట్టినట్టు నేను పాలిటిక్స్లో. ఇంకా అప్పటి నుంచి నేర్చుకొని వచ్చాను ఫ్రెష్గా. 10 ఇయర్సే కదా నా ఎక్స్పీరియన్స్. 10 ఇయర్స్లో నేను నా వరకు న్యాచురల్గా ఎంత చేయగలను అంత చేసుకున్నాను. నా లోటుపాట్లు ఏంటో కూడా తెలుసుకున్నాను. దాన్ని కూడా ఊరికే వదిలేకుండా సర్దుబాటు చేయాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. అందులో ఒకటి మనం చేసినవి కూడా గట్టిగా చెప్పుకోవాలని, ఇంకా కమ్యూనికేషన్ కూడా ఒక సిస్టమ్ ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు నాకుండే ముందు ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాం కదా, మనం ముందు సాలిడిఫై అవ్వాలి, మనం ముందు ఫౌండేషన్ చేసుకోవాలి. అసలు నేను పనికొస్తానా లేదా దీనికనేది నాకు కూడా కొంచెం ఇది ఉండింది స్టార్టింగ్లో. అయితే తెలియని ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. బట్ ఇప్పుడు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇందులో ఇదేంటి, పాలిటిక్స్లో ఏం చేయాలి, ఎలా మనం నడుచుకోవాలి, ఒక పని చేయాలనంటే ఎంత గట్టిగా పట్టుదలతో మనం పని చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. నౌ ఐ హ్యావ్ ద కెపాసిటీ టు లీడ్. నేను 10 మందిని నా భుజాల మీద వేసుకొని తీసుకెళ్లే కెపాసిటీ నాకు ఈరోజు 10 ఇయర్స్ తర్వాత వచ్చింది. అందుకనే మీ చిన్నాన్నగారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా పార్టీ సిక్కోలు మొత్తం కూడా మీ మీదనే ఆధారపడుతున్నట్టు అది అభిమానం అండి అందరికీ కూడా. ప్రజలకి ఏంటంటే ఎప్పుడైనా ఒక పబ్లిక్ మీటింగ్ జరిగినా, జనాల్లో ఏదైనా తెలుగుదేశం కనబడినా సరే మా రామ్మోహన్ నాయుడు ఒకసారి కనబడితే బాగుంటుంది అనేది ఆ గుడ్ విల్ అది పబ్లిక్లో అందరిలో కూడా ఉంది. చాలామంది రెగ్యులర్గా న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా చూసేటప్పుడు నన్ను చూడాలని కోరుకుంటారు. కాబట్టి ఆ కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు రావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ రావాలని సర్దుకుంటారు. సరే, ఫైనల్గా ఈ ఇష్యూలో ఇప్పుడు చిన్నానికి అబ్బాయికి, అబ్బాయికి మధ్య ఎక్కడైనా చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకనంటే బాబాయ్కి అబ్బాయికి ఈ పొలిటికల్గా ఉండే రిలేషన్ ఏంటో ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, ఏదో అనుకుంటారు. మా బాబాయ్ నేను పుట్టినప్పటి నుంచి నాకు బాబాయ్ అన్న. ఆ బాబాయ్ ఎలాగా ఉంటారు నాతో, నేను అబ్బాయిగా ఎలాగ ఉంటాను బాబాయ్తో అనేది మా ఇద్దరికీ తెలుసు. అయితే ఇందులో గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు ఎవరో ఏదో చెప్పి మా ఇద్దరి మధ్యలో ఏమో ఉన్నాయని చెప్పి చేయడం, అది మేమే చూసుకొని నవ్వుకుంటాం. మాకు అది అడ్వాంటేజ్గా కొన్ని సందర్భాలు. అన్ని ఫంక్షన్, అన్ని ఏ శుభకార్యం జరిగినా మీరు అందరూ కలిసి ఫ్యామిలీ అందరూ ఒక దగ్గరే. ఇంకో 2 బాబాయ్లు ఉన్నారు నాకు. అందరం కూడా కలిసే ఉంటాం. నిమ్మాడిలో మా సొంత గ్రామంలో, స్వగ్రామంలో అందరం కూడా కలిసే పండగలు కానీ ఏ ఇన్సిడెంట్స్ కానీ అయినా సరే ఫ్యామిలీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా కలిసే చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మేము చర్చించుకుంటాం బయట ఎలా జరిగింది అనేది. ఫ్యామిలీగా బలంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో కూడా కొంత ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచనతోనే నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసిన అది ఫౌండేషన్. అది కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. సో బయట వాడికి చూసేటప్పుడు అప్పుడప్పుడు అనిపించవచ్చు, కానీ మా బాబాయ్ ఏంటో నాకు తెలుసు. ఆయన ఏ రీజన్ వల్ల ఏ రకంగా యాక్ట్ చేశాడనేది నాకు తెలుసు. నేను ఎలా ఉంటున్నాను అనేది ఆయనకు కూడా తెలుసు. నేను ఫస్ట్ డే నుంచి నన్ను బ్యాక్ బోన్గా ఉండి నాకు నిలబెట్టింది మా బాబాయ్. ఏ ఇష్యూ వచ్చినా సరే నాకు చెప్పకుండా ఎన్నో ఇష్యూస్ నాకు సెటిల్ చేశాడు ఆయనే చుట్టూ. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో అలాంటి వ్యక్తిని ఏదో మధ్యలో ఏదో ఉందామన్నది వాస్తవం. కాకపోతే జనాలు కొంతమంది ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగనుకోవడమే మాకు బలం. అది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. 2 యూనిట్లుగా అనుకోవడం బలం, కానీ వాస్తవంగా మేము ఒకే యూనిట్. ఆ బలం ఏంటంటే మేము చూపిస్తాం మేము. సరే, సిక్కోలికి ఫైనల్గా మీరు ఈసారి ఏం చేయబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సిక్కోలు ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. 10 ఇయర్స్ నాకు అవకాశం ఇచ్చారు, పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. ఈసారి మళ్ళీ గెలిపిస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కొన్ని సిక్కోలికి వెంటాడుతున్నటువంటి సమస్యలకు ఇవ్వాలనే ఆలోచనతో నేను కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. ఇరిగేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈసారి మనకి సుమారు 70% మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికీ సరిగ్గా సాగునీరు వాళ్ళందరికీ అందట్లేదు.
ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి, నదులు అనుసంధానం చేయాలి, వంశధార, నాగావళి, బాహుద, మహేంద్ర తనయ ఈ 4ని కూడా అనుసంధానం చేసుకుంటే ఇచ్చాపురంలో ఉన్నటువంటి రైతులు కూడా 2 పంటలు సాగునీరు అందించవచ్చు. అదే ఎర్రనాయుడు గారి కళ, అది నేను చేస్తానని మా జిల్లా ప్రజలకు హామీ ఇస్తున్నాను. దీనితో పాటు మరీ ముఖ్యమైనటువంటిది, ఇక్కడ ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్యోగాల కోసం ఇక్కడే కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియల్ పార్క్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ ఈ 2 కూడా చంద్రబాబు నాయుడు గారితో స్వయంగా నేను చర్చించాను. రాబోతున్నటువంటి కాలంలో ల్యాండ్ కూడా కేటాయించి పరిశ్రమలు మా జిల్లాకి తీసుకొని రావడానికి మా యువకులకి హామీ ఇస్తున్నాను. వలసలు వెళ్ళే జిల్లా కాదు, వలసలు వచ్చే జిల్లాగా తయారు చేయడానికి ఈ రామ్మోహన్ నాయుడు మీకోసం కృషి చేస్తాడు. స్పోర్ట్స్ కరణం మల్లీశ్వరి గారు ఒక ఒలింపిక్ టాలెంట్ని డెవలప్ చేసిన జిల్లా మనది. అటువంటిది అప్పటి నుంచి కూడా మరి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్లో మన ప్లేయర్స్ మనం తయారు చేసుకోలేకపోయాం. టాలెంట్ ఉంది కానీ వాళ్ళకి అవకాశం లేకపోతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలి. కేంద్రం నిధులు ఇస్తుంది. ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వెనకబెట్టింది. స్పోర్ట్స్ మీద అసలు దృష్టి పెట్టలేదు. సో మనం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ని శ్రీకాకుళం జిల్లాలో డెవలప్ చేస్తాం, టూరిజం డెవలప్ చేస్తాం. బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. ప్రపంచం నుంచే ఎక్కడెక్కడ నుంచో మా టెంపుల్స్ చూడడానికి, శ్రీకూర్మం కానీ, అరసవెల్లి కానీ, లేకపోతే శ్రీముఖలింగం కానీ ఇలాంటి టెంపుల్స్ చూడడానికి బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఆ సర్కిట్ అంతా కూడా తయారు చేసి టూరిజంని, బీచెస్ని, ఇలా రిలీజియస్ టూరిజంని ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి. మరో ముఖ్యమైనటువంటి అంశం మాకున్నటువంటిది ఎక్స్-ఆర్మీ చాలా మంది ఉన్నారు. నేను పార్లమెంట్లో మీరు ఒకసారి ప్రస్తావన చేశారు, మా జిల్లా నుంచి ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఆర్మీలో పనిచేసిన తర్వాత వాళ్ళకి లోకల్గా ఇబ్బంది అవుతుంది, ఉద్యోగాలు లేక ఆర్థికంగా కానీ. సో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెట్టి ఆర్మీ, ఎక్స్-ఆర్మీ, పారామిలిటరీ వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో చాలా జవాన్ డిక్లరేషన్ మేనిఫెస్టో ఫస్ట్ టైం ఎక్స్-ఆర్మీ పీపుల్కి, ఎక్స్ పారామిలిటరీ వాళ్ళకి, ఆర్మీ కుటుంబాలకి ఫస్ట్ టైం రిలీజ్ చేసి ఉంటారు ఎవరైనా. అది నేను చేశాను, దానికి కట్టుబడి ఉన్నాను, నిలబడతాను. అలాగే మా మత్స్యకారులు ఉన్నారు, మత్స్యకారులకి కోల్డ్ స్టోరేజెస్ కానీ, అంటే వాళ్ళు చేసేటటువంటి వృత్తిని ఇంకా డెవలప్ చేయడానికి, డీప్ సీ ఫిషింగ్ చేయలేకపోతున్నారు, ఆ బోట్స్ కొనుక్కోలేకపోతున్నారు. సో వాళ్ళకి లోన్స్ ఇచ్చి కొత్త బోట్స్ తీసుకోవడం, అలాగే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, కోస్టల్ హైవే ఒకటి డెవలప్ చేయడం. సో ఫిషర్మెన్ కూడా ఒక కాన్సెప్ట్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ రాబోతున్నటువంటి 5 సంవత్సరాల్లో పట్టుబట్టి మరి నేను సాధిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరోసారి నాకు ఆశీర్వదించండి సార్. ఆల్ ద బెస్ట్. హ్యాట్రిక్ ఫర్ ఎంపీగా 3వసారి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.